నమస్కారం. ది నాగరాజ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. రెగ్యులర్గా మనం వేమన పద్యాలనే కాకుండా కొన్ని వందలు వేల పాత్రలు వ్యాస మహర్షి మహాభారతంలో మనకు పరిచయం చేస్తారు. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఒక్కొక్క పాత్ర ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం. మహాభారతంలోని పాత్రలను తీసుకుని వారి గుణగణాలు, శౌర్య పరాక్రమాలు, వారి యొక్క ధర్మ పరివర్తన, వారి జ్ఞానాన్ని మీకు పరిచయం చేద్దాము, వారి గొప్పతనాన్ని మీకు పరిచయం చేద్దాము అనుకుంటున్నాను. ఆ సిరీస్ ఈ రోజు నుంచే ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాను. సతీ సావిత్రి ద్వారా, ఆవిడ జీవితం ద్వారా, ఆవిడ వ్యక్తిత్వం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చునో ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీ సావిత్రి, ఈవిడ కథ కేవలం ఒక భార్య తన భర్తను కాపాడుకున్న కథ మాత్రమే కాదు. అది అచంచలమైన సంకల్పం, మేధస్సు మరియు ధైర్యానికి ప్రతీక. మద్రదేశపు రాజు అశ్వపతికి సంతానం లేకపోవడంతో సావిత్రీదేవిని పూజించి ఒక కుమార్తెను వరంగా పొందుతాడు. ఆమెకు సావిత్రి అని పేరు పెడతాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక తనకి నచ్చిన వరుడిని వెతుక్కోవడానికి తండ్రి అనుమతిస్తాడు. ఆమె అడవిలో రాజ్యభ్రష్టుడైనటువంటి, కనీసం కంటిచూపు కూడా లేని తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ జీవిస్తున్న సత్యవంతుడిని చూసి ఇష్టపడుతుంది. అయితే నారద మహర్షి వచ్చి సత్యవంతుడు గొప్ప గుణవంతుడే, కానీ అతనికి ఆయుర్దాయం తక్కువ, నేటి నుంచి సరిగ్గా 1 సంవత్సరంలో అతడు మరణిస్తాడు అని చెప్తాడు. అయినా సరే సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోదు. మనసులో ఒకరిని వరించాక మరొకరిని పెళ్లాడడం ధర్మం కాదు అని చెప్పి సత్యవంతుడిని వివాహం చేసుకుని రాజభోగాలను వదిలి అడవిలో నివసిస్తుంది. నారదుడు చెప్పినటువంటి గడువు రోజు రానే వచ్చింది. ఆ రోజు సావిత్రి త్రిరాత్ర వ్రతం, అంటే 3 రాత్రులు నిద్రపోకుండా చేసేటటువంటి ఉపవాస వ్రతాన్ని పూర్తి చేసి ఉంటుంది. సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తుండగా సావిత్రి కూడా అతనితోటి వెళ్తుంది. అడవిలో కట్టెలు కొట్టుకుంటుండగా సత్యవంతుడికి తల తిరుగుతుంది. అతను సావిత్రి ఒడిలో తలవాల్చి స్పృహ కోల్పోతాడు. వెంటనే యమధర్మరాజు స్వయంగా వచ్చి సత్యవంతుడి ప్రాణాన్ని, సూక్ష్మ శరీరాన్ని పాశంతో బంధించి తీసుకువెళ్ళడం ప్రారంభిస్తాడు. సావిత్రి ఏమాత్రం భయపడకుండా యముడి వెనకే నడవడం మొదలు పెడుతుంది. శరీరం ఉన్న మనుషులు యమపురికి రాలేరని తెలిసినా తన తపోశక్తితో ఆమె యముడిని వెంబడిస్తుంది. ఇక్కడ సావిత్రి శారీరక బలాన్ని కాకుండా తన వాక్చాతుర్యాన్ని మరియు ధర్మాన్ని ఆయుధంగా చేసుకుంది. వారి మధ్య జరిగిన సంవాదం ఇలా సాగింది. మొదటి దశలో యముడు ఆమెని వెనక్కి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. సావిత్రీదేవి, భర్త ఎక్కడికి వెళ్తే భార్య అక్కడికి వెళ్ళడం సనాతన ధర్మం. నా తపోబలం, పాతివ్రత్యం వల్ల నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు అని ఆమె మాట్లాడిన ధర్మ సూక్ష్మాలకు యముడు సంతోషించి సత్యవంతుడి ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకో అంటాడు. అప్పుడు సావిత్రీదేవి మొదటి వరంగా నా మామగారికి కంటి చూపు మరియు పోయిన రాజ్యం తిరిగి రావాలి అని కోరుకుంటుంది. అప్పుడు యముడు తథాస్తు అంటాడు. సావిత్రి ఇంకా నడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఆమె సజ్జన సాంగత్యం, మంచివారితో స్నేహం గురించి గొప్పగా వర్ణిస్తుంది. ధర్మాత్ముడైన నీతో నడవడమే ఒక పుణ్యం అని యముడిని స్తుతిస్తుంది. యముడు ఆమెను మెచ్చి మరో వరమిస్తాడు. సావిత్రి తన తండ్రికి, అంటే అశ్వపతికి పుత్ర సంతానం కలగాలని కోరుకుంటుంది. యముడు తథాస్తు అంటాడు. ఇక్కడే కథలో 3వ కీలకమైనటువంటి మలుపు. సావిత్రి ఇంకా వెంబడిస్తూనే ఉంటుంది. అప్పుడు ఆమె దయ, అహింస మరియు పరోపకారం గురించి యముడికి వివరిస్తుంది. మాలాంటి సామాన్యులను రక్షించడమే మీలాంటి దైవాల కర్తవ్యం అని అంటుంది. అప్పుడు యముడు సంతోషించి ఆమె తెలివికి ముగ్ధుడై మరో వరం కోరుకోమంటాడు. సావిత్రీదేవి, నాకు 100 మంది కుమారులు కలగాలి, వారు వంశోద్ధారకులు కావాలి అని కోరుకుంటుంది. యముడు ఆలోచించకుండా తథాస్తు అంటాడు. ఈ సంఘటనను మనం ఎలా చూడాలి, ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటో కూలంకషంగా చర్చించుకుందాం. సావిత్రి యముడిని గెలవడానికి వాడినటువంటి అస్త్రం కన్నీళ్లు కాదు, తర్కం మరియు ధర్మ సూక్ష్మం. ఆమె వాదనలో ఒక క్రమ పద్ధతి ఉంది. దానిని ఆధునిక పరిభాషలో మనం లాజికల్ ట్రాప్ అని అనవచ్చు. ఆమె వాడిన ఆ తర్కాన్ని మనము 4 ప్రధాన దశలుగా విభజించి విశ్లేషించుకుందాం. ఆమె వాడినటువంటి మొదటి తర్కం మైత్రి తర్కం. యముడు ఆమెను వెనక్కి వెళ్ళిపో అని హెచ్చరించినప్పుడు ఆమె భయపడలేదు. శాస్త్ర ప్రమాణాన్ని గుర్తు చేసింది. ఓ యమధర్మరాజా, మన సనాతన ధర్మం ప్రకారం ఎవరైనా 2 వ్యక్తులు కలిసి 7 అడుగులు నడిస్తే వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇది భార్యాభర్తలు 7 అడుగులు నడవడమే కాదు,
ఎవరితో నడిచినా గాని అది సప్తపదీన మైత్రి అవుతుంది. నేను నీతో పాటు ఇన్ని అడుగులు నడిచాను కాబట్టి ఇప్పుడు నేను నీకు స్నేహితురాలని. ఒక మిత్రుడు చెప్పిన మాటను వినడం మిత్రుడిగా నీ ధర్మం అంటుంది. యముడు ఆమె తెలివికి ముచ్చటపడి ఆమెను మిత్రమా అని సంబోధించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఇది ఆమె సాధించినటువంటి మొదటి విజయం. ఇక రెండవది నామ విశ్లేషణ తర్కం. ఆమె వాడినటువంటిది ద లాజిక్ ఆఫ్ ఐడెంటిటీ. యముడిని అందరూ ప్రాణాలు తీసేవాడిగా చూస్తారు, కానీ సావిత్రి ఆయన పేరులోని అర్థాన్ని విశ్లేషించి ఆయనకు తన బాధ్యతను గుర్తు చేసింది. నిన్ను అందరూ యముడు అంటారు అంటే నియంత్రించేవాడు అని అర్థం, కానీ నువ్వు యమ ధర్మరాజువి కూడా అంటే ధర్మాన్ని పాటించేవాడివి. అమాయకులైన స్త్రీకి అన్యాయం చేయడం ధర్మరాజు లక్షణం కాదు అంటుంది. యముడు ఆమె మాటల్లోని సత్యాన్ని అంగీకరించి ఆమె పట్ల మెతక వైఖరిని ప్రదర్శించడం మొదలు పెడతాడు. ఇక్కడ ఆమె వ్యూహాత్మకంగా 3 వరాలను కోరుకుంటుంది. మానసికంగా సిద్ధం చేయడం ద్వారా సావిత్రి నేరుగా భర్త ప్రాణాన్ని అడగలేదు. ఆమె చాలా తెలివిగా యముడిని ఎస్ మోడ్లోకి అంటే అంగీకార ధోరణిలోకి తీసుకొచ్చింది. ఇది ఆమె పన్నినటువంటి వ్యూహం. మొదటి వరంగా మామగారికి కంటి చూపును కోరింది. ఇది భర్తకు సంబంధించింది కాదు. యముడు సరే అన్నాడు. రెండవ వరంగా తండ్రికి పుత్ర సంతానం కోరింది. ఇది కూడా భర్తకు సంబంధించిన వరం కాదు. యముడు అప్పుడు కూడా సరే అన్నాడు. యముడు ఈమె భర్త ప్రాణం తప్ప వేరే ఏదో కోరుకుంటోంది, తద్వారా భర్త మరణాన్ని అంగీకరిస్తోంది అని అపోహపడేలాగా చేసింది. దీనివల్ల యముడి అప్రమత్తత తగ్గిపోయింది. ఇది ఆవిడ ఉపయోగించినటువంటి తర్కం. ఇప్పుడు అంతిమ తర్కం ఏంటంటే చెక్మేట్, ద లాజికల్ చెక్మేట్ అంటాం మనం. ఇదే ఈ కథలోని అత్యంత కీలకమైన మలుపు. సావిత్రి యముడిని మాటలలో బంధించిన విధానం అద్భుతంగా ఉంటుంది. సావిత్రి కోరిక ఏంటి? యమధర్మరాజా, నాకు 100 మంది కుమారులు కలగాలి, శతపుత్ర ప్రాప్తిరస్తు, నా వంశం వృద్ధి చెందాలి అని ఆమె యముణ్ణి అడగగానే ఆమె తెలివితేటలకు ధర్మ పరివర్తనకు మైమర్చిపోయినటువంటి యముడు ఆలోచించకుండా తథాస్తు అంటాడు. తథాస్తు అంటే అలాగే జరుగుగాక అని. సావిత్రి ప్రయోగించినటువంటి అసలు తర్కం, నువ్వు నాకు 100 మంది పిల్లలు పుట్టాలని వరం ఇచ్చావు. నీ మాట ఎప్పుడు అసత్యం కాకూడదు. నేను పతివ్రతను. హిందూ ధర్మం ప్రకారం పరాయి పురుషుని ద్వారా సంతానం పొందడం నాకు నిషిద్ధం. అధర్మం. నా భర్తతో మాత్రమే నేను సంతానం పొందగలను అని అడిగింది. నా భర్త సత్యవంతుడు మరణించి ఉంటే నువ్వు ఇచ్చిన వరం నెరవేరదు. ఒకవేళ ఆ వరం నెరవేరాలంటే నా భర్త బ్రతికి ఉండాలి. కాబట్టి నీ మాట నిలబెట్టుకోవాలన్నా, నా ధర్మాన్ని కాపాడాలన్నా నువ్వు నా భర్త ప్రాణాల్ని వెనక్కి ఇవ్వక తప్పదు అని యముడితో వాదించింది. ఇక్కడ యముడి ఓటమి ఆయన ఒప్పుకోక తప్పలేదు. సావిత్రి వాదనలో యముడు చిక్కుకుపోయాడు. యముడు సత్యానికి మారుపేరు కాబట్టి ఆయన అబద్ధం ఆడలేడు. సత్యాన్ని కాపాడాలంటే సత్యవంతుడిని బ్రతికించి తీరాలి. చివరికి సావిత్రి మేధస్సుకు, ఆమె ధర్మ నిరతికి జోహార్లు అర్పించి యముడు సత్యవంతుడి పాశాన్ని విడిచిపెట్టాడు. ఆమె యముడితో పోరాడింది కండబలంతో కాదు, బుద్ధిబలంతో. ఒక సమస్యను పరిష్కరించడానికి ఎమోషన్స్ అంటే భావోద్వేగాల కన్నా లాజిక్ అంటే తర్కం మరియు కామన్ సెన్స్ ఎంత ముఖ్యమో సావిత్రి తర్కం మనకు నిరూపిస్తుంది. సావిత్రి కథలోని ఈ లాజిక్ చాలా గొప్పది. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, తర్వాత లాజిక్, తర్వాత కామన్ సెన్స్. ఈ కథ ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి 3 ప్రధానమైన అంశాలు ఇవే: ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లాజిక్, అలాగే కామన్ సెన్స్. ఈ మూడింటిని ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, సందర్భోచితంగా మన ఎమోషన్ని ఎదుటివారి ఎమోషన్తో ఎలా బంధించాలి అనేదే సతీ సావిత్రి కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇలా మహాభారతంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను, వారి ద్వారా ఏం నేర్చుకోవచ్చును, మనకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయో కూలంకషంగా ప్రతి వారం ఇలాగే మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్లాగే మనం కొత్తగా ప్రారంభించినటువంటి ఈ సిరీస్లో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఇంకా ఎలాంటి అంశాలపైన మీరు వీడియోలు కోరుకుంటున్నారో తప్పకుండా తెలియపరచండి. ధన్యోస్మి. శుభం భూయాత్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
don't ever slow up.